చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆసమ్ క్రేజీ మూవీ కానీ ఏదైనా అన్ని డివోషనల్ ప్లస్ ఫైటింగ్ ఎవ్రీథింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. విజువల్స్ కానీ ఆ క్రియేషన్ ఆఫ్ మూవీ క్రేజీగా ఉంది. ఫైన్ తనది ఇంకా స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు చూడాలి ఎలా ఉందో. బట్ ఆర్ అట్లీస్ట్ ఒక 10 minutes ఆఫ్ సీన్ అన్న క్రేజీ. డెఫినెట్లీ రీచ్ టు దాట్, బట్ బాహుబలిని రీచ్ చేయలేరు. కల్కి ఈజ్ డిఫరెంట్ టైప్ లెవెల్, అది చూడాలి. అది నెక్స్ట్ చరిత్ర అనుకోవాలి. ఇంకా కల్కి అన్న కనిపించేది ఒక్క నిమిషం అయినా ఇరగొట్టేశాడు. ఓకే, థ్యాంక్ యూ. కూడా లైట్ ఇంకోటి ఏంటంటే అమితాబ్ బచ్చన్ సార్తో కానీ కమల్ హాసన్తో కానీ నటించాలంటే చాలా కష్టము. కానీ ప్రభాస్ అనే కాదు, ఈజీగా అయిపోయింది. టాలీవుడ్ కోలీవుడ్ ఏ వుడ్లు లేవు, ఖాళీ మొత్తం ఖాళీ ప్రభాసే. మన పాన్ ఇండియా స్టార్ ఎందుకంటారా అంటే ఇప్పుడు మన ప్రభాస్ నటించిన దాని యాక్టింగ్ చూసి చెప్పొచ్చు అందరు క్లియర్గా. ఇప్పుడు అజయ్ గారు కూడా ఆలోచించాలి. ప్రభాసంతో సినిమా తీయాలంటే ప్రతి ఒక్క డైరెక్టర్ గానీ ఎవరైనా ఆలోచించాల్సిందే. అన్న ఇంట్లో తీసుకుపోలేడు, హైట్ గా డాన్స్ దగ్గర ప్రాక్టీస్ ప్రతి ఒక్క దాంట్లో కూడా అన్న ఉండదు. క్లియర్ ఉంది, చాలా మంచి యాక్టింగ్ ఉంది, చాలా క్లియర్. థ్యాంక్ యూ. అది బాహుబలి 2 మించింది సలార్. ఈ 3ని మించినది కల్కి. చాలా మంచిగా ఉంది. విజువల్ చాలా బాగున్నాయి. ప్రభాస్ అన్నకి ఏదైతే ఒరిజినల్ లుక్ ఉందో మళ్ళీ ఇంత ముందుకున్న యోగిలో ఉన్న మళ్ళీ స్మార్ట్నెస్ మళ్ళీ ప్రభాస్ అన్నకి వచ్చేసింది. ఆ హ్యాండ్సమ్ బాడీ చాలా మంచి మెయింటైన్ చేసిండు. బుజ్జిల రా అన్న ఆడు బుజ్జి మీకు ఆడు చూసి కూడా బుజ్జిల రా వచ్చి వెళ్ళిపోయింది. చాలా సూపర్ ఉంది. లాస్ట్ సీన్ ఇంటర్వెల్ సీన్ లో భైరవ అనే ఒక సీన్ ఉంది. ఆ సీన్ లో తుషిలం వచ్చే సీన్ కూడా బూన్స్ బాల్ చేసుకోవాల్సింది అందరికీ. నేను కూడా మీకు చిన్న కూడా ఏం చెప్తా అంటే ఫస్ట్ మీరు అందరూ ఒకసారి సినిమా చూడండి, చాలా మంచిగా ఉంది. మీరు చాలా మిస్ అయిపోతారు. బొన్నల పండుగ అంటారు. బొన్నల పండుగ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది థియేటర్ల. ఏ థియేటర్ కూడా యుద్ధాలు అన్ని వలిపోతున్నాయి, అన్ని క్లియర్ అయిపోతున్నాయి. చాలా ఉంది. ఆల్మోస్ట్ మీకు సండే బేబీ మండే ట్యూస్డే వరకు ఆన్లైన్ అన్ని టికెట్స్ అన్ని బుక్స్ అయిపోయినాయి. చాలా బాగుంది పిక్చర్. చాలా బాగుంది మూవీ చాలా బాగుంది. ఈ మూవీ రిలీజ్ అయిన డేటు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గోవింద్ అన్న గారిది పుట్టినరోజు కూడా ఉంది. ఆ సందర్భంగా ఒక సంక్రాంతి సంబరాలు థియేటర్లో చూసాం. ఇప్పుడు అంతా విజువల్స్ ఎక్కడెక్కడ మన భారతదేశంలో నుండి ప్రతి రాష్ట్రం నుంచి వచ్చారు మూవీకి. ఇంత ముందుకు మన ఊర్లలో నుంచి, మన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆ ఊర్లలో నుంచి వచ్చేవాళ్ళు. ఇప్పుడు బెంగళూరు, కర్ణాటక, ఒరిస్సా, కలకత్తా టైప్స్ ఆఫ్ సిటీస్ నుంచి చాలా మంది పబ్లిక్ వచ్చారు. వాళ్ళకి అకామిడేషన్ టైప్ టికెట్స్ ప్రతి ఒక్కరికి ఇచ్చి మేనేజ్ చేసి అవైలబుల్గా చూశారు. సినిమా మూవీ అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ వరకు బాగుందండి, చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ, హాలీవుడ్ మించింది. కామెడీ వెళ్తుంది, సినిమా ఎంటర్టైన్మెంట్ వెళ్తుంది, సెంటిమెంట్ అన్ని టైప్స్ ఆఫ్ ఉన్నాయండి. చాలా బాగుందన్న మూవీ, చాలా బాగుంది. మాకు ఎప్పుడు కూడా ఆల్ ఇండియా ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏబి గోవింద్ అన్న మరియు చక్రం అన్న టికెట్లు ఇస్తారు. మేము వచ్చాం చూడడానికి. ప్రభాస్ గారి ఫస్ట్ సీన్ చాలా ఎక్సలెంట్ ఉన్నది. ఫైటింగ్స్ చాలా బాగున్నాయి. రాజేంద్ర ప్రసాద్ గారిది బాగుంది. ప్రభాస్ గారి ఎంట్రన్స్ రాగానే థియేటర్లో ఉన్న ప్రతి ఒక్క అభిమానులు కూడా లేచి వాళ్ళు మొత్తం అరుపులు, కేకలు, మొత్తం అంబరాలు అంటే సంబరాలు ప్రభాస్ గారు వచ్చినప్పుడు ఉన్నాయి. ఈరోజు గతంలో పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ గారు రికార్డులు బ్రేక్ చేసి బాలీవుడ్ లా దంగల్ రికార్డులు బ్రేక్ చేసిన అవన్నీ రికార్డులు బ్రేక్ చేసిండు. బజరంగి భాయిజాన్ రికార్డులు కలెక్షన్ ని కంపేర్ చేసుకుంటే మరి అదే విధంగా ఈ కల్కి సినిమా కూడా మీరు చూస్తే ఇందులో మల్టిపుల్ స్టార్స్ ఉన్నారు. మనకు బిగ్ బి బచ్చన్ సార్ ఉన్నారు, కమల్ హాసన్ సార్ ఉన్నారు. ఇందులో మన మెయిన్ హీరోగా మన ప్రభాస్ గారు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ మల్టిపుల్ స్టార్స్ తో వస్తున్నటువంటి ఈ మూవీ చాలా ఎక్సలెంట్ గా ఉన్నది. ఈ మూవీ దీన్ని హాలీవుడ్ కూడా మన టాలీవుడ్ వైపు తొంగి చూసేలాగా ఈ మూవీ క్రియేట్ అయింది. ఫస్ట్ హాఫ్ లో ఎక్సలెంట్ ఉంది, మంచిగా నడుస్తుంది సినిమా. ఇక ఇప్పుడు ఇంటర్వెల్ ఉంది, ఇంటర్వెల్కి వచ్చాము, మళ్ళీ సెకండ్ హాఫ్ చూసి వచ్చి చెప్తాము. నేను చెప్తాను భయ్ అసలేం రివ్యూ. స్టార్టింగ్ మొత్తం నార్మల్, స్టార్టింగ్ అయితే ఫుల్ నార్మల్. ఆఫ్టర్ ఒక 1 hour తర్వాత కొద్ది ఇంట్రెస్టింగ్ ఉంది. దాని తర్వాతే లాస్ట్కి ఇంటర్వెల్ వచ్చే టైంకి అసలు మామూలుగా లేదు మూవీ, సూపర్. దాని తర్వాత ఫస్ట్ అయితే వేస్ట్ అనుకున్నాం, వెళ్ళిపోదాం అనుకున్నాం. పోతే పోయింది ప్రభాస్ అనే సినిమా చూసినాం, వెళ్ళిపోయినాం అనుకున్నాం. కానీ వచ్చినాక మాత్రం ఇంటర్వెల్ టైం మాత్రం సూపర్ ఉండే, అసలు మామూలు లేకుండే.
మూవీ ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ స్లో ఉండే, ఫుల్ స్లో ఉండే, వేస్ట్ అనుకున్నా. తర్వాత ప్రభాస్ అని ఎంట్రీ కూడా అంతంతనే ఉండే, నార్మల్గా వచ్చింది ఓకే అనుకున్నాం. కానీ ఆఫ్టర్ దట్ ఇంటర్వెల్ టైంలో మామూలుగా లేదు అసలు, అంత లేదు, ఏమంత లేదు, అంత నార్మల్. కానీ లాస్ట్ ఇప్పుడు ఇంటర్వెల్ టైంలో మస్తు ఉంది. సెకండ్ టాప్ ఎట్లుంటుంది అది ఇంట్రెస్టింగ్ ఉంది, ఇక వెళ్ళి చూడాలి. నార్మల్ వాళ్ళంతా నార్మల్ చేసిర్రు, అంతంతనే. హిట్ అంటే ఇంకా ఫస్ట్ డే సెకండ్ డే అన్న, ఫస్ట్ డే సెకండ్ డేనే, ఇంకా వన్ టైం వాచ్ మూవీ. ఇప్పుడు పార్ట్ 2 చూడాలి. కాదు, బ్రేక్ కాదు. ఇంకా పార్ట్ 2 చూసి ఇప్పుడు ఫస్ట్ హాఫ్ చూసి మనం ఏంత చెప్పలేము. ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్కి 5కి 3.5, దట్స్ ఇట్. ఓకే రైట్.